దాంట్లో ఇది రాశారు. ముందు ఫస్ట్ లో హామీ లేదు, చివరిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు రేపు ఎలక్షన్స్ అనగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ లో ఆ ముక్క కూడా ఉంది. అంటే ఒక భ్రమ చూపించారు ముందు. అంటే వీళ్ళ విడుదల చేసిన మేనిఫెస్టోలో అయితే నేను చూసాను క్లియర్ గా, సూపర్ 6 లో ఇది ఉండదు. చివరిలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో ఉంది, నేను జగన్ అదే చూపించింది. అది పేపర్ లో అడ్వర్టైజ్మెంట్, చివరిలో సూపర్ 6 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దాంట్లో చివరిలో వేశారు. మొదట్లో అయితే మీరు అన్నట్టు అదే సూపర్ 6 లో అయితే లేదు. ఫస్ట్ అయితే సూపర్ 6 లో అసలు ఇది పెన్షన్ లేదు కదా. అవును, అసలు పెన్షనే లేదు, 50 ఏళ్ళు కూడా లేదు. కాబట్టి అది వేరు. పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇచ్చిన హామీలో ఈ ముక్క కూడా ఉంది. ఇది వదిలేశారు, అది ఇచ్చారు, ఓ 4 లక్షల పెన్షన్ తగ్గించేశారు, అయినా పర్లేదు 4,000 ఎగ్దం చేయడం నా వల్ల కాదని జగన్ చెప్పినప్పుడు చేయగలిగారు, యాక్సెప్ట్ చేయాలి. అది పక్కన పెడితే ఈ 50 ఏళ్ల పెన్షన్ అనేటటువంటి మాత్రం పబ్లిక్ లో బాగా వెళ్ళింది. అవును, అది ఆగిపోవడం. మెయిన్ బీసీలు అన్నారు కదా, బీసీలు మైనారిటీ అన్నారు, అది ఆగటం అన్నటువంటిది అది ఇప్పుడు జనానికి గుర్తు రానియకుండా చేస్తున్నారు. అది దాని ఊసే లేదు అసలు, దాని ఊస అసలు ఎత్తకపోతే మర్చిపోతారు జనం, అంతే. ఇది ఒక కాన్సెప్ట్. రెండో, అది వీళ్ళు చేత కావట్లా, వీళ్ళు దాన్ని పబ్లిక్ లో తీసుకెళ్లారు కదా. అవును, అదే జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడు, వాస్తవంగా అతను పెన్షన్లు అందరికి ఇస్తానన్నాడు. అప్పుడు అవ్వా తాత ఇద్దరు ఒకళ్ళే తినాలా, ఇద్దరు తినకూడదా అని అడిగాడు జగన్. ఆ పాయింట్ ని పదే 5 ఏళ్లు గుర్తు చేశారు. వీళ్ళు ఏడాదిన్నరైనా ఇది గుర్తు చేయడం కుదరట్ల. ఒక్క జగన్ ఒక్కడే మాట్లాడతాడు, రోజు మాట్లాడాలి కదా, మాట్లాడరు వీళ్ళు. ఇది